శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. సాధారణంగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటాం. ఇక ఆంజనేయ స్వామిని సీతను కూడా కలిపితే హనుమత్ సమేత సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటారు. అంటే ఈ ప్రకారంగా మనకి ఏమనిపిస్తుంది? రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. అంటే రాముడు తర్వాత లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అని కదా. కానీ రాముడు తర్వాత జన్మించిన వాడు లక్ష్మణుడు కాదు, భరతుడు. అలా వయసు ప్రకారం చూస్తే లక్ష్మణుడు కంటే భరతుడు పెద్ద. రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. కానీ ఎప్పుడు రాముడు వెంట లక్ష్మణుడు ఉంటూ ఉంటాడు, భరతుడు వెంట శత్రుఘ్నుడు ఉంటూ ఉంటాడు. కాబట్టి ఆ విధంగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు. చైత్రశుద్ధ నవమి రోజు పునర్వసు 4వ పాదంలో 5 గ్రహాలు ఉచ్చయందుండగా కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జననం జరిగింది. కర్కాటక లగ్నం 5 గ్రహాలు ఉచ్చులో ఉన్నాయి. సూర్యుడు మేషంలో ఉన్నాడు, అంగారకుడు మకరంలో ఉన్నాడు, గురువు కర్కాటకంలో ఉన్నాడు, శుక్రుడు మీనంలో ఉన్నాడు, శని తులలో ఉన్నాడు. సూర్యుడు, అంగారకుడు, శుక్రుడు, శని, గురువు 5 గ్రహాలు ఉచ్చులో ఉన్నాయి. చైత్రశుద్ధ నవమి రోజు రామజనం జరిగింది. చైత్రశుద్ధ దశమి రోజు మీన లగ్నంలో పుష్యమే నక్షత్రాన భరతుడు జన్మించాడు. ఇది 5 గ్రహాలు ఉచ్చులో ఉన్నాయి. సూర్యుడి మేషంలో, గురువు కర్కాటకంలో, శని తులలో, అంగారకుడు మకరంలో, శుక్రుడు మీనంలో ఉన్నారు. బుధుడు మేషంలో ఉన్నాడు, చంద్రుడు కర్కాటకంలో ఉంటాడు. ఇక అదే చైత్రశుద్ధ దశమి రోజు మళ్ళీ కర్కాటక లగ్నంలో ఆశ్లేష నక్షత్రమందు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. రాముడిది పునర్వసు నక్షత్రము, భరతుడిది పుష్యమి నక్షత్రము, లక్ష్మణుడు శత్రుఘ్నుడిది ఆశ్లేష నక్షత్రం. దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత ఆ దివ్య పురుషుడు వచ్చి పాయస పాత్ర అందించిన తర్వాత దశరథ మహారాజు ఆ పాత్రలో సగము పాయసాన్ని కౌశల్యకి ఇచ్చాట. ఇంకా సగం పాయసం ఉంది. ఈ మిగతా సగం దాంట్లో మళ్ళీ సగం అంటే మొత్తానికి 1/4 అవుతుంది. 25% సుమిత్రకి ఇచ్చాడు. ఇంకా ఎంత ఉంది? ఇంకా 25% ఉంది. ఈ 25%లో మళ్ళీ సగం చేశాడు, అంటే 1/8. ఆ 1/8ని కైకేయికి ఇచ్చాడు. ఇచ్చి మిగతా 1/8ని మళ్ళీ సుమిత్రకి ఇచ్చాడు. అలా కౌసల్యకి శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ఇద్దరు జన్మించారు. ఇదంతా బాలకథలో ఉండేటువంటి వృత్తాంతం, శ్లోకాలతో సహా మనకి ఉంది. ఆ విధంగా లక్ష్మణుడి కంటే భరతుడు పెద్దవాడు. అందుగురించి రాముడు వనవాసం చేసినా సరే వనవాస సమయంలో రాముడి ప్రతినిధిగా ఆయన పాదుకలు పెట్టుకొని 14 ఏళ్ళు భరతుడు రాజ్యపాలన చేశాడు. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు అయోధ్య పట్టాభిషేకం చేసుకున్న తర్వాత యువరాజుగా అభిషేకింపబడింది భరతుడే కానీ లక్ష్మణుడు కాదు. శ్రీరాముడు రాజుగా రాజ్యమేలుతున్నప్పుడు అక్కడ ఉన్న యువరాజు భరతుడు మాత్రమే. ఎందుకంటే రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు రెండవ వాడికి అధికారం రావాలి. అదే విషయం. ఇదంతా కూడా వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి విశేషం మాత్రమే. నేను కల్పించి చెప్పినది కూడా ఏమాత్రం కాదు. మన ప్రేక్షకులకి తెలియడానికి ఈ వీడియో చేయనైనది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.